మామూలుగా అయితే చాలా కాన్స్టిట్యున్సీలలో అధికారం పోయిన తర్వాత చాలా డీలే పడేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కానీ కర్నూలు టౌన్లో మాత్రం అధికారం పోయిన తర్వాత ఉత్సాహం ఎక్కువైందనిపిస్తుంది. పట్టుదల పెరిగింది అందరికీ. ఎందుకంటే దానికి నిదర్శనము మనకు జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు, నిజంగా అంత బాగా జరుగుతుంది. కావాలంటే ఈరోజు వచ్చి కర్నూలులో కూర్చొని చూడండి అని చెప్తాంటారు. కాబట్టి ఎక్కడ కూడా అంత మీరే అటు ఖర్చులు పెట్టుకుంటున్నారు, వచ్చే వాళ్ళని రిక్వెస్ట్ చేసి పిలుచుకొని వస్తున్నారు, లేదా ఏ రకంగా తీసుకొని వస్తారు. ఇది ఒక మిస్టరీ లాగానే ఉంది. కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్స్, జిల్లా లెవెల్ ప్రోగ్రామ్, 2 జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. కానీ మనం చూసినాం జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా మిగతా అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారీ ఎత్తున తరలిపోతుందని కూడా ఖచ్చితంగా చెప్తారు. కానీ ఈరోజు చాలా రోజులైంది, దాదాపు సంవత్సరం పైన అయిందేమో అందరం కలిసి భోంచేయక చాలా రోజులైంది. కాబట్టి మేము పార్టీ కూడా చెప్పాము, నేను సంవత్సరంలోనే ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు, కార్యకర్తలు కూడా అలసిపోతారు, ఒక 5-6 నెలలు గ్యాప్ ఇవ్వండి కూడా చెప్పినాం. అందులో ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ మీద అల్లుపెరిగిన పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ నాకు తెలిసి భారతదేశంలో ఏ పార్టీ ఓడిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓడిపోయిన 3 నెలల నుంచే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ మీద పోరాటం చేసి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఇయరే ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిన పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే చెప్తుంటారు, నాయకుడిని ఇంతవరకు తెలియదు. మామూలుగా మనం మొన్ననే చూస్తాం, 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోతే 4 సంవత్సరాలు బయటికి రాలే, లాస్ట్ ఇయర్ వచ్చినారు. 4 నెలలు కూడా కాకముందే తీసుకుపోయి ఫస్ట్ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశారు. పోరాటం స్టార్ట్ చేయడం ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఫస్ట్ ప్రోగ్రాం పెట్టి